పురుషోత్తమ చౌదరి పేరు విని ఉంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 64 పాటలు ఆయన ఉన్నాయి. అర్థమైందా? ఆయన అగ్రకులానికి చెందినటువంటి వాడు. యేసు ప్రభుని అంగీకరిస్తే అగ్రకులానికి చెందినవాడు కదా, బయటికి పాడేసిండ్రు. అరే పోరా బయట పో అని అన్నారు. ఇంట్లోకి వెళ్ళి అయితేనంట వచ్చి బాగా ఆకలి అవుతుందని అడుక్కుంటూ పోయాడు. వాళ్ళ ఇంటికే పోయాడు. అమ్మా జర అన్నం ఉంటే ఏరా అని. వాళ్ళ భార్య సౌండ్ ఇది, అరే ఇది నా భర్తది అని ఆమె ఇంత పులిహార పట్టుకొచ్చిందంట ఇస్తరాకులో. ఈయన చూసి అనుకున్నాడంట, అబ్బా నా భార్య పులిహార పట్టుకొస్తుంది, ఎంత హ్యాపీ, చాలా కాలం ధర తింటాననేసి హాయిగా చూస్తున్నాడు. ఆమె నడుచుకుంటా వచ్చి రే పక్క వెళ్ళు అని అన్నది. అని అంటే మనోడికి ఏమనిపించక పక్కకి వెళ్ళాడు. వెళ్తే ఆమె గుమ్మం బయటకు వచ్చి, అంత దూరాన్న బర్రెలున్నాయి, అప్పుడే పేడేసింది బర్రె, ఆ పేడ మీద పులిహార వేసి పో తిను అనంటే పురుషోత్తం చౌదరి ఆ పేడ పక్కన కూర్చొని ఆ పెండ మీద పడినటువంటి ఆ పులిహార్ని తింటూ ఆ టైంలో ఒక పాట రాశాడు తెలుసా. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఏమని పాట రాశాడు తెలుసా? యేసు నా అన్న కాడ నాకులాగా ఆయన వేదన చెందలేదా, నేను ఆయన వలె వేదన చెందటం తక్కువ. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మహిమగల శుద్ధాత్మా ఇట్టి వరుసా తెలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి